పోల్ మేనేజ్మెంట్లు జరుగుతాయి, బూత్ క్యాప్చరింగ్లు జరుగుతాయి, దొంగ ఓట్లు జరిగితే రీసైక్లింగ్ జరుగుతుంది. ఇది స్థానికంగా ఉండే పట్టు పలుకుబడి మీద ఉంటుంది. బట్ అది ఎన్నికల సంఘం ఆర్గనైజ్డ్గా చేస్తుంది అనడమే తప్పు. రాహుల్ గాంధీ విషయంలో మనం మాట్లాడుకునేది అదే. అతను చెప్తున్నటువంటి అబద్ధ ప్రచారాల గురించి మనం మాట్లాడుతుంది కూడా అది. నచ్చేవాళ్ళు ఉండొచ్చు, నచ్చకపోయిన వాళ్ళు ఉండొచ్చు. మనవాడు ఓడిపోతే కనుక ఈవీఎంలు పోల్ మేనేజ్మెంట్, మనవాడు గెలిస్తే కనుక అంత కరెక్ట్గా జరిగింది అనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులైనా కూడా అది వాళ్ళ అమాయకత్వం, ఇక దాన్ని వదిలేసేది. అయితే శ్రీధర్ అనేటటువంటి ఆయన ఒక పోస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో అనేక సార్లు అధికారిగా పనిచేశారు. ఎన్నడూ ఎన్నికల డ్యూటీ చేయని స్వయం ప్రకటిత మేధావులైన వ్యక్తులు ఈవీఎంలు వీవీప్యాట్ల గురించి స్పష్టంగా తెలియకుండా ఫేస్బుక్లో వాళ్ళు దొరికింది కదా, చదివే అనుచరగణం ఉన్నారు కదా అని ఊహకు తోచింది ఏదో పుంకాలుగా రాయడం చూస్తుంటే నవ్వు వస్తుంది. వయసు ఎదిగినా బుద్ధి వికసించలేదు కదా అని జాలేస్తుంది. ఇంకాస్త ముందుకెళ్ళి చీచి అనాలనిపిస్తుంది. 1987 నుంచి ఎలక్షన్ డ్యూటీలు చేశాను. పోలింగ్ క్లర్కు, పోలింగ్ ఆఫీసరు, ప్రిసైడింగ్ ఆఫీసరు, జోనల్ ఆఫీసరు, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసరు, నోడల్ ఆఫీసర్ అంటే పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు, లైజనింగ్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్, ర్యాండమైజేషన్, కౌంటింగ్ రూమ్ పనులు ఎన్నో. 2022 వరకు 5 రకాల స్థాయిల్లోని ఎలక్షన్స్ అంటే గ్రామ పంచాయతీ, సర్పంచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్, వార్డు మెంబరు, ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్, డైరెక్ట్, ఇండైరెక్ట్, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం నాది. ఈవీఎం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు హ్యాకింగ్కి గురికావు. వాటికి సిగ్నల్ రిసీవింగ్ మరియు ట్రాన్స్మిషన్ చేసే పరికరాలు, నెట్ కనెక్టివిటీ లాంటివి ఏమీ ఉండవు. ఎలక్షన్ కమిషన్ నియమించిన అబ్జర్వర్స్ సమక్షంలో 3 స్థాయిలో జరిగే ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులు 6 ఉద్యోగులు ఈవీఎం వివిధ ప్రత్యేక నెంబర్లను కలిగి ఉన్న ఈ 3 పరికరాలు అనగా ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వీవీప్యాట్లు ఏ ప్యాటర్న్లో ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారో ఏ అలాట్ చేసిన మాకే తెలియలేదు. అక్కడ ఆ పోలింగ్ స్టేషన్లో ఎందరు ఓటర్లు ఉంటారో కూడా ఈవీఎంకి సంబంధించిన డేటాలో ఉండదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉండే సమాచారం మాత్రమే మొత్తం ఓటర్ల సంఖ్య చెప్తుంది, పోలైన ఓటర్ల సంఖ్య తెలియజేస్తుంది. ఆ సంఖ్యకు అనుగుణంగా పార్టీలు వారి అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంటింగ్ సమయంలో తెలుస్తుంది. పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్లు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల సమక్షంలో బ్యాటరీని ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను సీల్ చేసి రిసెప్షన్ సెంటర్కి పోలీస్ బందోబస్తు మధ్యన తీసుకొస్తారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్కి తరలించి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా గళ్ళు వేసి ఉంచిన స్ట్రాంగ్ రూమ్లో తాళం వేసి సీల్ వేసి భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూమ్కి సీల్ వేసే సమయంలో కూడా పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు, వీడియోగ్రఫీ చేస్తారు. ఒకే తలుపు ఉండి అన్ని కిటికీలను మూసేసి ప్లైవుడ్ లేదా ఇటుకలతో కట్టి నిర్మాణం చేసి సీల్ చేస్తారు. లైట్లు ఆఫ్ చేసి షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకూడదని ఆ రూమ్కి 24 గంటలు పోలీస్ పహారా ఏర్పాటు చేస్తారు. ఆ తలుపు ఉండే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా సీల్ వేసిన స్ట్రాంగ్ రూమ్ని తిరిగి కౌంటింగ్ రోజున మాత్రమే అందరి సమక్షంలో తెరుస్తారు. మూసివేసే సమయంలోనూ తిరిగి తెరిచే సమయంలోనూ వీడియోగ్రఫీ చేస్తారు. బ్యాటరీ ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. కంట్రోల్ యూనిట్ వాడుకునే కరెంటు అతి తక్కువ. కంట్రోల్ యూనిట్లో ఓటుని అలాట్ చేయగలం అంతే. బ్యాలెట్ యూనిట్లో ఓటు వినియోగం తర్వాతే మరోసారి కంట్రోల్ యూనిట్ పనిచేసేందుకు సిద్ధమవుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల మధ్య ఉన్న కేబుల్స్ తొలగించగానే 2 కూడా ఏ రకమైన చర్యలు చేయడానికి వీల్లేకుండా ఉండిపోతాయి. అందువల్ల ఒక్క ఓటు కూడా పోలింగ్ స్టేషన్ బయట వేసేందుకు వీల్లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఉంటుంది. ఏజెంట్ అక్కడ సంతకం చేస్తారు. ఆ ఓట్ల సంఖ్య ఫైనల్. ఆ పైన అదనంగా ఓట్లు అగుపించవు, అది అసాధ్యం. ఈవీఎంలు మేనేజ్ చేసే విధానమే ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోటీదారులు 100% గెలవాలి. అన్ని పోలింగ్ స్టేషన్లో మెజార్టీ ఆ అధికార పార్టీకే రావాలి కదా. మరి అలా జరగడం లేదు కదా. ఫలితాలు తలకిందులే అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి వేరే పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్ల ద్వారా రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తున్నాయంటే ఈవీఎంలు చక్కగా పనిచేస్తున్నాయని చెప్పచ్చు. ఆ మేధావి ఇలా అన్నాడు, ఈ కుశాగ్ర బుద్ధి ఎలా అన్నది అంటూ ఈవీఎంలు మేనేజ్ చేసి ఎన్నికల వేళ అధికారంలో ఉన్న ఫలానా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ అవాకులు చవాకులు రాయకండి. మీ అజ్ఞానాన్ని, కొరస బుద్ధిని బయట పెట్టుకోబాకండి అని సూచిస్తున్నారు.